ప్రస్తుతం సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే బీమ్స్ అందరి పేరు అందరి నోట వినిపించే పేరు. ఇప్పుడు ఆయన గద్దరవాడు అందుకోబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నాయని తెలుసుకుందాం. ఆయన అన్న నమస్తే అన్న. ఫస్ట్ మెగా 9 టీవీ అభిమానులందరికీ నమస్కారం అండ్ థ్యాంక్ యూ సో మచ్. గద్దర్ గారి అవార్డు తీసుకోవడం అంటే ఏం చెప్తాం, అంతకంటే గౌరవం ఏముంటుంది, అంతకంటే చెప్పుకోదగ్గ విషయం ఏముంటుంది. ఇది గద్దర్ అవార్డు దక్కడం అంటే నాకు దక్కడం కాదు, ఖచ్చితంగా ఇది పాటకు దక్కిన గౌరవం. సో థ్యాంక్ యూ సో మచ్ జ్యూరీ, థ్యాంక్ యూ సో మచ్ సినిమా ప్రేక్షకులు, థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ప్రేక్షకులు. అంటే మీ పెళ్లి రోజు అవార్డు అందుకోవడం ఎలా ఉంది, అసలు ఆ ఫీలింగ్ ఏంటి? నాకు నిజంగా తెలియదు. అలాగే కొన్ని అలా జరుగుతాయి. సో మనం మంచి జరిగినప్పుడు సంతోషపడతాం, చెడు జరిగినప్పుడు బాధపడతాం. ఇది ఒక మంచి అనుభూతి, మంచి అనుభవం. ఇందాక మీరు చెప్పారు చంద్రబోస్ గారి గురించి, ఆయనతో కలిసి వర్క్ చేయడం నా అదృష్టం అని. అలాంటి చంద్రబోస్ గారు కూడా ఒకే వేదిక మీద మీరిద్దరు కలిసి గద్దర్ అవార్డు అందుకోబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా ఎలా చెప్పాలి అంటే గురు సమానులు, ఎన్నోసార్లు మోటివేట్ చేసిన వ్యక్తి, ఎన్నోసార్లు చాలా లక్షల మందికి ఇన్స్పైర్ చేసిన వ్యక్తి, ఇప్పుడు కోట్ల మందిని ఇన్స్పైర్ చేసిన వ్యక్తి. సాక్షాత్తు ఒక ప్రపంచమే ఒకవైపు ఉంటే ప్రపంచం పక్కన కొస్త నిలబడుతుంది కదా, ఆ చిన్న కొనలాగా అన్నమాట. సో అదృష్టం. ఇప్పుడు ఒకవైపు ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి గారికి చేస్తున్నారు, ఇప్పుడు బీమ్స్ ఫర్ బాలయ్య అండ్ బాలకృష్ణ గారికి, ఇద్దరు లెజెండ్స్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న? ఇదంతా నేచర్ గ్రేస్. ఐఎమ్ నథింగ్ లైక్ ఎ లేబర్. నా చేతిలో ఏం లేదు, అంతా నేచర్ చేస్తుంది. సో వాళ్ళని కలవడమే విషయం, ఒక ఫోటో దిగితే విషయం, పని చేయడం అనేది అద్భుతం. అది నాకు దక్కడం నాకు ఒక అదృష్టం. వాళ్ళ గురించి ఏం చెప్తారు ఒక్కొక్క మాటలు ఒక్కొక్కరి గురించి? మనం చెప్పేంత నేను ఎదగలేదు, వాళ్ళ గురించి మాట్లాడేంత నేను ఇంకా ఎదగలేదు. సో ఖచ్చితంగా ఆ స్థాయికి దేవుడు అలాంటి వ్యక్తుల్ని అలాంటి వ్యక్తులతో కలిసి పనిచేసే అవకాశాన్ని కల్పించినందుకు అండ్ అలాంటి అవకాశం వచ్చినందుకు చిరంజీవి సార్కి, బాలయ్య బాబు సార్కి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, నమస్కారాలు. సంక్రాంతికి వస్తున్నాం, మీ మ్యూజిక్ చాలా బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇప్పుడు చిరంజీవి గారితో దానికి మించిన డబుల్ ధమాకా ఉంటుందని అంటున్నారు. ఎలా ఉండబోతుంది అసలు? సో ఇప్పుడు రేపు ఎలా చెప్పాలి ఎగ్జాక్ట్లీగా, నేను టూ అర్లీ అంటే వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ యాక్చువల్లీ, అంటే వర్క్ నడుస్తుంది. సో పూర్తి స్థాయిలో వస్తే కానీ, ఒక కొలిక్ వస్తే కానీ మనకు ఒక ఐడియా రాదు. సో మనం అప్పుడు మాట్లాడుకుందాం. ఆగస్టు 22 చిరంజీవి గారి బర్త్డే ఉంది. ఆ బర్త్డేకి మీరు ఏమైనా ఒక ట్రిబ్యూట్లకి ఏమైనా ఇచ్చే అవకాశం? ఇంకా నాకు ఎగ్జాక్ట్లీ అప్డేట్ లేదు, బట్ అది కంప్లీట్ త్రూ ప్రొడక్షన్ నుంచి వస్తుంది.